వెల్కమ్ టు మిహారీస్ కిచెన్. మ్యాజిక్ ఆఫ్ 2 స్పూన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను మీకు ఒక చక్కటి వంటకం చూపిస్తా. అదేంటంటే అందరూ మర్చిపోతున్నా నేను మీకు గుర్తు చేస్తున్న రోటి పచ్చడి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు. ముందుగా శుభ్రం చేసుకున్న రోల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి దంచుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్నగా తరుక్కుంటే దంచేటప్పుడు సులువుగా ఉంటుంది. ముక్కలు అన్ని వైపులా కలుపుకుంటూ దంచితే ఉల్లిపాయలు బాగా నలుగుతాయండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకొని మళ్ళీ బాగా దంచాలండి. దంచేటప్పుడు అన్ని పదార్థాలు కలిసేలాగా చూసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసి బాగా దంచాలి. ఇప్పుడు ఈ దంచిన ముద్దని ఒక పాత్రలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కలిపి కరివేపాకు వేయాలి. ఇప్పుడు పాత్రలో ఉన్న పచ్చడిని తాలింపులో వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా తక్కువ మంటలో ఒక 3 నిమిషాల పాటు వేపుకోవాలి. అది కొంచెం మీకు రంగు మారుతుంది. అంతేనండి, ఇదే మన అమ్మమ్మ కాలం నాటి రోటి పచ్చడి. చూసారా ఎంత సులువుగా చేసేసామో? ఇంకెందుకు ఆలస్యం, మీరు చెయ్యండి.